నేను 9:16 రేషియో అయితే తీసుకున్నా. దాని తర్వాత సాంగ్ అండ్ వీడియో అయితే యాడ్ చేసుకున్నా. సో ఇవి కూడా యాడ్ చేయడం చూపిస్తే వీడియో అయితే లెంత్ అవుతుంది. సో అందుకే నేనైతే చూపించలేదు. సో నార్మల్గా మీరైతే సాంగ్ అండ్ వీడియో అయితే యాడ్ చేసుకోండి. సో దాని తర్వాత మీరు ఇప్పుడు ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ టెక్స్ట్ అని ఉంది. సో మీరైతే టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మీరు ఇక్కడనైతే లిరిక్స్ని అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ నేను లిరిక్స్ అయితే నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకొని పెట్టుకున్నా. సో ఇప్పుడైతే మనం లిరిక్స్ని నోట్ ప్యాడ్ నుంచి కాపీ చేద్దాం. సో ఇట్లయితే మీరు లిరిక్స్ని అయితే కాపీ చేసుకోండి. సో ఇక్కడైతే మీరు లిరిక్స్ని పేస్ట్ చేయండి. సో అవసరం లేని లిరిక్ ఉంటాయి కదా, సో దాన్ని అయితే మీరు కట్ చేసేయండి. సో నెక్స్ట్ మీరు ఈ లిరిక్ అలైన్మెంట్ వచ్చేసి మిడిల్లో పెట్టుకోండి. సో ఇక్కడైతే నేను రోబోట్ బోల్డ్ ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. సో ఈ ఫాంట్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో నెక్స్ట్ నేనైతే సైజ్ని ఒక 14 పెట్టుకుంటున్నా. సో దాని తర్వాత ఇక్కడ కలర్ ఉంది కదా, సో నేనైతే కలర్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే నేను వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. సో నెక్స్ట్ దాని తర్వాత ఇక్కడ రైట్ ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. సో మనకైతే లిరిక్ అయితే కంప్లీట్ అయింది. సో ఇప్పుడైతే మీరు బ్యాక్ రండి. సో ఈ లిరిక్ని లాస్ట్ వరకు అయితే డ్రాగ్ చేసుకోండి. సో ఇట్లా మీరు లాస్ట్ వరకు డ్రాగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్కి రండి. సో నెక్స్ట్ మీరు అయితే ఇప్పుడు నెక్స్ట్ లిరిక్ ఎక్కడి నుంచో స్టార్ట్ అవుతుందో చూసుకొని సో అక్కడనైతే మీరు లిరిక్ని స్ప్లిట్ చేయండి. సో ఇక్కడ నుంచి అయితే వేరే లిరిక్ అయితే స్టార్ట్ అవుతుంది. సో అందుకోసం వచ్చేసి నేను ఇక్కడనైతే లిరిక్ని స్ప్లిట్ చేస్తున్నా. సో ఇక్కడ మిడిల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో మనకి లిరిక్ అయితే స్ప్లిట్ అవుతుంది. సో నెక్స్ట్ లిరిక్ అయితే మీరు ఇక్కడ పేస్ట్ చేయండి. సో దాని తర్వాత మళ్ళీ మీరు అయితే ప్లే చేసి చూడండి. సో ఇక్కడ నుంచి వేరే లిరిక్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సో మళ్ళీ నేనైతే లిరిక్ మీద క్లిక్ చేసి స్ప్లిట్ చేస్తున్నా. సో దాని తర్వాత నెక్స్ట్ లిరిక్ అయితే ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. సో అవసరమైన లిరిక్ ఉంటే దాన్ని అయితే మీరు కట్ చేసేయండి. సో మళ్ళీ ఇక్కడనైతే నేను స్ప్లిట్ చేసిన. సో నెక్స్ట్ లిరిక్ అయితే ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నా. సో లిరిక్స్ ఎడిటింగ్ అయితే చాలా సింపుల్ ఉంటుంది. సో దాని తర్వాత మళ్ళీ మీరైతే ప్లే చేసి చూడండి. సో ఇట్లా మీరు స్ప్లిట్ చేసిన తర్వాత నెక్స్ట్ లిరిక్ అయితే ఇక్కడ పేస్ట్ చేయండి. సో మనకి లిరిక్స్ ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయింది. సో ఇట్లా మీరు లిరిక్స్ని మొత్తం కూడా ఎడిట్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్కి రండి. సో ఇప్పుడైతే మన లిరిక్స్కి అయితే ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం వచ్చేసి ఇక్కడ లిరిక్ ఉందిగా, సో మీరైతే లిరిక్ మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ అయితే మీరు యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మనకి ఇక్కడ చూసినట్లయితే టెక్స్ట్ అని ఉందిగా, సో టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మనం స్పేసింగ్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు స్పేసింగ్ ఎఫెక్ట్ ఉందిగా, సో దీని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో దాని తర్వాత స్టాండర్డ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మనకు స్పేసింగ్ ఎఫెక్ట్ అయితే యాడ్ అయింది. సో ఇక్కడ మనం చూసినట్టయితే లెటర్ స్పేసింగ్ అని ఉందిగా, సో ఇదైతే మీరు 15 పెట్టుకోండి. సో దాని తర్వాత ఈ ఎఫెక్ట్ని అయితే క్లోజ్ చేయండి. సో నెక్స్ట్ మీరైతే మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మనకి ఇక్కడ చూసినట్టయితే మాస్కార్ కీ అని ఉందిగా, సో దీని మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరు వైప్ ఎఫెక్ట్ని అయితే యాడ్ చేసుకోండి. సో ఇప్పుడైతే మీరు వైప్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి. సో ఇక్కడ మనకు ఎండ్ అని ఉందిగా, సో మీరైతే ఎండ్ మీద క్లిక్ చేయండి. సో ఇట్లా మీరు ఎండ్ మీద క్లిక్ చేసిన తర్వాత స్టార్టింగ్లో అయితే ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. సో దాని తర్వాత ఎగ్జాక్ట్ మిడిల్ కన్నా కొంచెం ముందు ఇంకొక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు స్టార్టింగ్ కీ ఫ్రేమ్కి అడిగిరండి. సో ఇక్కడైతే మీరు ఎండ్ని 0 పెట్టుకోండి. సో ఇట్లయితే మీరు కరెక్ట్గా 0 అయితే పెట్టుకోండి. సో దాని తర్వాత మనకి ఇక్కడ ఫిగర్ అని ఉంటుంది. సో దీని అయితే మీరు ఒక 25 పెట్టుకోండి. సో మనకి వైప్ ఎఫెక్ట్ అయితే కంప్లీట్ అయింది. సో ఇప్పుడైతే మీరు ఈ ఎఫెక్ట్ని అయితే క్లోజ్ చేయండి. సో దాని తర్వాత మళ్ళీ మీరు అయితే యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి.
సో నెక్స్ట్ మనకి ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా, సో దీని మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరు రాస్టర్ ట్రాన్స్ఫార్మ్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. సో ఇప్పుడైతే ఈ ఎఫెక్ట్ని అయితే ఓపెన్ చేయండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే స్కేల్ అని ఉంది కదా, సో స్టార్టింగ్లో అయితే ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేయండి. సో దాని తర్వాత ఎండింగ్లో ఇంకొక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేయండి. సో ఇక్కడ ఎండింగ్ కీ ఫ్రేమ్ కాడ స్కేల్ని అయితే కొంచెం లైట్గా డిక్రీజ్ చేయండి, ఒక 0.91 ఆర్ 92 ఇట్లా పెట్టుకోండి. సో నేనైతే కరెక్ట్గా 0.91 అయితే పెట్టుకున్నా. సో ఈ కీ ఫ్రేమ్ని అయితే మొత్తం ఎండింగ్లో పెట్టుకోండి. సో నెక్స్ట్ మనకి ఇక్కడ చూసినట్లయితే ఆఫ్సెట్ అని ఉంది కదా, సో మీరైతే ఆఫ్సెట్ మీద క్లిక్ చేయండి. సో అయితే మీరు ఆఫ్సెట్ మీద క్లిక్ చేసిన తర్వాత స్టార్టింగ్లో అయితే ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. సో దాని తర్వాత ఎగ్జాక్ట్ మిడిల్లో ఇంకొక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. సో ఇక్కడ మనకి ఎక్స్ అని ఉంది కదా, సో ఇదైతే 0 పెట్టుకోండి మిడిల్ కీ ఫ్రేమ్ కాడ. సో ఇక్కడ మనకి స్టార్టింగ్ కీ ఫ్రేమ్ ఉంది కదా, సో ఇక్కడైతే మీరు ఎక్స్ని అయితే డిక్రీజ్ చేయండి కొంచెం. సో ఒక -15 పెట్టుకోండి. సో నేను ఇక్కడ కరెక్ట్గా -15 అయితే పెట్టుకున్నా. సో దాని తర్వాత ఈ ఎఫెక్ట్ని అయితే క్లోజ్ చేయండి. సో ఇప్పుడైతే మీరు మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు ఒపాసిటీ ఆర్ విజిబిలిటీ అని ఉంది కదా, సో దీని మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరు ఫేడ్ ఇన్ ఆర్ ఫేడ్ అవుట్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. సో ఇప్పుడైతే మీరు ఫేడ్ ఇన్ ఆర్ ఫేడ్ అవుట్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఫేడ్ ఇన్ అని ఉంది కదా, సో ఇదైతే 0 పెట్టుకోండి. సో దాని తర్వాత ఫేడ్ అవుట్ ఉంది కదా, సో ఇదైతే మీరు 0.40 పెట్టుకోండి. సో దాని తర్వాత ఈ ఎఫెక్ట్ని అయితే క్లోజ్ చేయండి. సో ఇట్లయితే మీరు మొత్తం అన్ని ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేసుకోండి. సో దాని తర్వాత మనకు పక్కన చూసినట్లయితే 3 డాట్స్ ఉన్నాయి కదా, సో ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి మీరైతే కాపీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. సో మనకి ఎఫెక్ట్స్ అన్నీ కూడా కాపీ అవుతాయి. సో దాని తర్వాత మీరు బ్యాక్ రండి. సో నెక్స్ట్ మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే, సో ఇంతకుముందు మనం కాపీ చేసుకునే ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా సో ఇవి ఈ లిరిక్స్కి అయితే మీరు పేస్ట్ చేయండి. సో ఇట్లా లిరిక్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. సో ఇట్లనే మీరైతే మొత్తం అయితే పేస్ట్ చేసుకోండి. సో ఇట్లయితే మనకు కంప్లీట్ అయింది. సో దాని తర్వాత మీరైతే మళ్ళీ స్టార్టింగ్కి రండి. సో మనకు వీడియో అయితే కంప్లీట్ అయింది. సో ఇప్పుడైతే మీరు ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అండ్ అలాగే నేనైతే ఇప్పుడు మీకు కలర్ గ్రేడింగ్ కూడా చూపిస్తాను. సో ఒకవేళ మీకు కలర్ గ్రేడింగ్ నచ్చకపోతే డైరెక్ట్ ఇట్లనే ఎక్స్పోర్ట్ చేయండి. సో ఇప్పుడైతే నేను కలర్ గ్రేడింగ్ అయితే చూపిస్తాను. సో వీడియో మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీరైతే యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత కలర్ అండ్ లైట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు హార్ట్ కలర్ అని ఉంది కదా, సో దీని అయితే మీరు క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే డాట్ ఉంటుంది. సో ఈ డాట్ని అయితే మీరు సో మీకు ఏ కలర్ కావాలనుకుంటే సో ఆ కలర్ సైడ్ అయితే మీరు మూవ్ చేయండి. సో ఇప్పుడైతే నేను బ్లూ కలర్ సైడ్ అయితే మూవ్ చేస్తున్నా. సో మనకి వీడియో అయితే బ్లూ కలర్ అయింది. సో ఇక్కడ మీకు పింక్ కలర్ కావాలనుకుంటే సో ఈ డాట్ని పింక్ కలర్ సైడ్ మూవ్ చేయండి. సో మనకైతే పింక్ కలర్ వీడియో అయితే అయింది. సో ఇప్పుడైతే నేను బ్లూ కలర్ సైడ్ అయితే మూవ్ చేస్తున్నా. సో దాని తర్వాత ఇక్కడ మనం చూసినైతే ఒక డాట్ ఉంది కదా, సో ఈ వైట్ కలర్ బాక్స్లో సో ఈ డాట్ని అయితే మీరు కిందికి డ్రాగ్ చేయండి. సో ఇక్కడ మీరు కిందికి డ్రాగ్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకు టిన్ అని ఉంది కదా, సో దీని మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో ఇక్కడ కూడా మీరు సేమ్ సో ఇంతకుముందు మీరు ఏ కలర్ సైడ్ అయితే మూవ్ చేసిల్లో సో ఇప్పుడైతే మీరు సేమ్ అదే కలర్ సైడ్ అయితే ఈ డాట్ని అయితే మీరు మూవ్ చేయండి. సో చిన్న సర్కిల్ ఉంది కదా, సో దాన్ని అయితే మీరు మూవ్ చేయండి. సో ఇట్లయితే నేను సేమ్ కలర్ సైడ్ అయితే మూవ్ చేసిన. సో దాని తర్వాత ఇక్కడ మనకు డాట్ ఉంది కదా, సో ఈ స్క్వేర్ బాక్స్లో సో మీరైతే ఈ డాట్ని కిందికి డ్రాగ్ చేయండి. సో మనకు కలర్ గ్రేడింగ్ అయితే కంప్లీట్ అయింది. సో ఈ రెండు కూడా సేమ్ ఉంటాయి. సో ఇట్లయితే మీరు సెట్ చేసుకోండి. సో దాని తర్వాత ఈ ఎఫెక్ట్ని అయితే క్లోజ్ చేయండి. సో ఇక్కడ మీకు ఈ కలర్ నచ్చకపోతే సో మీరైతే ఇట్లా డిజేబుల్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఈ కలర్ గ్రేడింగ్ కావాలనుకుంటే సో మీరైతే ఇట్లా ఆన్ చేసుకోండి. సో మనకి వీడియో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయింది. సో చాలా సింపుల్గా ఉంటుంది. సో మీద మనకి ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత ఇక్కడైతే మీరు ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో మనకి వీడియో అయితే ఎక్స్పోర్ట్ అవుతుంది. సో వీడియోలో అయితే ఇంతే, బాయ్.